ఎంతోమంది విద్యార్హత కలవారు విద్యాధిపతులు 1వ క్లాసు నుండి కంప్యూటర్ ఏమిటి అని క్రిటిసైజ్ చేయడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లోనైనా మా సిద్ధాంతాలను అమలు చేయడానికి కావలసిన సహాయ సహకారాలు అందించిన తల్లిదండ్రులకు నలంద యాజమాన్యం తరపున, అధ్యాపకుల తరపున హృదయపూర్వక నమస్సుమాంజలి. నలంద నమ్మిన సిద్ధాంతాల్లో కాన్సెప్ట్ ఓరియంటెడ్ లెర్నింగ్ ఒకటి. దాన్ని ప్రధానంగా ఎంచుకుని క్రియేటివ్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్ను విద్యార్థుల్లో ప్రమోట్ చేస్తూ ముందుకు వెళ్తున్నాం. విద్యార్థులు అందిపుచ్చుకున్న కాన్సెప్ట్ని అవగాహన చేసుకున్న తర్వాత ఆ కాన్సెప్ట్ని అప్లై చేయడం, తెలుసుకోవడంలో కొంత గ్యాప్ వస్తున్నది. అందుకే నలంద ప్రస్తుత ప్రయాణం ఆ గ్యాప్ని మినిమైజ్ చేస్తూ విద్యార్థుల్లో జనరిక్ కాంపిటెన్స్ని పెంచాలి అని నిర్ణయించాం. అంటే వారు నేర్చుకున్న విషయ పరిజ్ఞానాన్ని వారి జీవితంలో ముందుకు వెళ్లడంలో ఈ స్కిల్స్ని ఉపయోగించుకునేలా చేయడం, అలాగే వారు నేర్చుకున్న విషయ పరిజ్ఞానాన్ని వారి దినచర్యల్లో కూడా ఉపయోగించుకునేలా చేయడం. ఈ జనరిక్ కాంపిటెన్స్ని డెవలప్ చేయాలి అనే అవసరాన్ని గుర్తించినప్పుడు విద్యార్థులను గ్రూప్ ప్రాజెక్ట్స్, ఇండివిడ్యువల్ ప్రాజెక్ట్స్, ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్స్, ఫీల్డ్ ట్రిప్స్కు ఎక్కువగా ఎక్స్పోజ్ చేయడం అవసరం. వీటితో పాటు కాన్సెప్ట్కు సంబంధించిన అప్డేట్ ఇన్ఫర్మేషన్ విద్యార్థులకు తెలియజేసినప్పుడు కాన్సెప్ట్ని అప్లై చేయడం విద్యార్థులకు అలవాటు అవుతుంది. కానీ మన విద్యార్థులు ఎక్కువ సమయం క్లాస్ రూమ్లోనే గడుపుతున్నారు అనేది మనకు తెలుసు. విద్యార్థులు వారి వివిధ సబ్జెక్టులో నేర్చుకున్న విషయాల్లో జరుగుతున్న మార్పులను, మారుతున్న విధానాలను వారికి క్లాస్ రూమ్లో తెలియజేయడం ఒక్కటే మనకు మిగిలి ఉన్న అవకాశం. మరి ఈ ప్రక్రియ చెప్పినంత సులభంగా క్లాస్ రూమ్లో అమలు జరపటం చాలా కష్టమైన విషయం. ఇలాంటి క్లిష్టమైన విషయాలను సులభతరం చేయడం కోసం వచ్చే విద్యా సంవత్సరం నుండి ఎలక్ట్రానిక్ బోర్డ్ టెక్నాలజీని విద్యార్థులకు అందించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ప్రతి క్లాస్కి క్లాస్ రూమ్లోనే కంప్యూటర్, ఎల్సిడి ప్రొజెక్టర్తో పాటు ప్రతి కాన్సెప్ట్కి సంబంధించిన అంశాలను విశదీకరించే మాడ్యూల్స్తో సహా విద్యార్థులు పొందగలుగుతారు. ఈ ప్రక్రియలో ఎన్విఎన్ నాలెడ్జ్ సెంటర్లో 4000 మాడ్యూల్స్ స్టేట్ మరియు సిబిఎస్ఈ సిలబస్లకు సబ్జెక్ట్ వైజ్ అనుసంధానం చేసి పొందుపరచడం జరుగుతుంది. అంటే చాక్ పీస్తో విద్యాబోధన మాత్రమే కాక టీచర్ వ్రాయదలుచుకున్న ఏ విషయాన్నైనా ఎలక్ట్రానిక్ బోర్డు మీద రాయడంతో పాటు వారు టీచ్ చేస్తున్న విషయాలకు సంబంధించిన పూర్తి వివరాలను మాడ్యూల్స్ ద్వారా ఈ బోర్డుకు ట్రాన్స్ఫర్ చేసుకుని ప్రత్యక్షంగా చూపించడం జరుగుతుంది. ఇలాంటి మార్పులను సాధారణంగా విద్యార్థులు వారి రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్లో ఎప్పుడో కానీ తెలుసుకునే అవకాశం లభిస్తుంది. కానీ ఎన్విఎన్ విద్యార్థులకు ఇలాంటి అవకాశం క్లాస్ రూమ్లోనే చిన్న వయసులో టీచర్స్ చెప్తున్న ప్రతి అంశానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే కాక దాని మూలాలు, భిన్న స్వరూపాలు, ఎక్స్టెన్షన్స్ కూడా ఈ బోర్డ్ టెక్నాలజీ ద్వారా పొందబోతున్నారు. తల్లిదండ్రులు గమనించవలసిన విషయం ఏమిటంటే ఎలక్ట్రానిక్ బోర్డ్ అంటే డిజిటల్ బోర్డ్ కాదు. ఎలక్ట్రానిక్ బోర్డ్ టెక్నాలజీ ఒక్క క్లాస్ రూమ్లో అమర్చాలంటే 2.5 లక్షలు ఖర్చు అవుతుంది. కాన్సెప్ట్ ఓరియంటేషన్తో పాటు కమ్యూనికేటివ్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ను పెంపొందించాలనేది కూడా 1998 నుండి నలంద విద్యానికేతన్ ఎంచుకున్న మూల సిద్ధాంతాల్లో రెండవది. మేడం గారి రిపోర్ట్లో చెప్పినట్లుగా హిందూ పేపర్ రోజు గైడెడ్ స్టడీగా చదివించడమే కాకుండా విద్యార్థులు ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఉపయోగపడే కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ని ఈ విద్యా సంవత్సరం అంటే 2007-8 విద్యా సంవత్సరం సపరేట్ డిపార్ట్మెంట్గా ప్రారంభించడం జరిగింది. వచ్చే విద్యా సంవత్సరం నుండి వివిధ క్లాసులకు సంబంధించిన ఇంగ్లీష్ సిలబస్ను ఇంగ్లీష్ రెగ్యులర్ క్లాస్ టీచర్లతోనూ, కమ్యూనికేటివ్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ పెంపొందించే ప్రక్రియను కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ క్లాస్ టీచర్లతోనూ విభజించి
టీచ్ చేయించాలి అని నిర్ణయించడం జరిగింది. సున్నితమైన మనసు కలిగిన నేటి విద్యార్థులు ఈ రోజున క్లాసులో ఎక్కువ టైం గడపడమే కాకుండా వారిని ఇక్కడ ఉన్నంత టైం వరకు కొట్టడం తిట్టడం లాంటివి జరగకూడదనేది కూడా నలంద సిద్ధాంతాల్లో ఒకటి. అయితే వితౌట్ కార్పొరల్ పనిష్మెంట్ విద్యార్థులను ముందుకు తీసుకువెళ్లడంలో ఉపయోగపడే విధంగా కోడ్ ఆఫ్ కాండక్ట్ అనే ఒక సబ్జెక్టును ప్రవేశపెట్టి దానికి అడిషనల్గా 100 మార్కులు సపరేట్ పేపర్ అలాట్ చేస్తూ పిల్లల ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చే ప్రక్రియను కూడా వచ్చే విద్యా సంవత్సరం నుండి ప్రారంభిస్తున్నాం. విద్యార్థులను ఫ్యూచరిస్టిక్ అప్రోచ్తో ముందు తరానికి ఉపయోగపడే ఆల్రౌండ్ డెవలప్మెంట్తో తల్లిదండ్రుల ఆశలకు అనుగుణంగా తయారు చేయగలమని ఈ ప్రయత్నంలో నలంద యాజమాన్యం ప్రతి ఏటా మీ సహాయ సహకారాలతో ముందుకు వెళ్తుందని మరోసారి తెలియజేసుకుంటున్నాను. రోజువారీ బిజీ షెడ్యూల్లో తల్లిదండ్రులు విద్యాసంస్థలో జరుగుతున్న ఎన్నో విషయాలను తెలుసుకోలేకపోవడం వలన విద్యార్థుల ప్రగతికి తమ వంతు పాత్రను పోషించవలసిన తల్లిదండ్రులు చాలాసార్లు ఇబ్బంది పడటం జరుగుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని స్కూల్లో జరిగే ప్రతి విషయాన్ని డైరీ ద్వారా తెలియజేయడం కాకుండా ఇంటర్నెట్ ద్వారా పిల్లల ప్రోగ్రెస్ రిపోర్ట్, కాండక్ట్ రిపోర్ట్, యాన్యువల్ షెడ్యూల్స్, వీక్లీ షెడ్యూల్స్ ఇంక్లూడింగ్ ఫీ పర్టిక్యులర్స్ ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ ద్వారా తల్లిదండ్రులు డైరెక్ట్గా చూసుకునే అవకాశం కల్పించబడింది. కంప్యూటర్ ఫెసిలిటీ లేని తల్లిదండ్రులు ఫోన్ ద్వారా వారి క్లాసులకు అలాట్ చేయబడిన పేరెంట్ కౌన్సిలర్ని కాంటాక్ట్ చేసి వారి పిల్లల ప్రోగ్రెస్తో పాటు ప్రతి ముఖ్య విషయాన్ని తల్లిదండ్రులు తెలుసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అధ్యాపకుల మేధస్సులే విద్యార్థి లోకపు ఉషస్సులు, మా నలందకు ఆస్తి అధ్యాపకులే అన్న నినాదంతో 1988లో పేరెన్నికగన్న అధ్యాపక బృందం శ్రీ ఐవి కామేశ్వరరావు గారు, శ్రీ కె బసవపున్నయ్య గారు, శ్రీ ఏవి సుబ్బారావు గారు మరియు శ్రీ కె రాంబాబు గారులతో నలంద విద్యా సంస్థలు ప్రారంభించడం జరిగింది. అదే సిద్ధాంతంతో 10 సంవత్సరాల తర్వాత అంటే 1998లో నలంద విద్యానికేతన్ ప్రారంభించినప్పుడు అధ్యాపకులకు ప్రాముఖ్యతనిస్తూ కాన్సెప్ట్ ఓరియంటెడ్ టీచింగ్ని, ఆల్రౌండ్ డెవలప్మెంట్ని నేటి తరం విద్యార్థులకు టీచ్ చేయగలిగిన అధ్యాపకులను ఎంచుకోవడం జరిగింది. వారి సర్వీసెస్ ద్వారా విజయవాడ ఎన్వీఎన్కు ఆంధ్రప్రదేశ్లో గుర్తింపు రావడం జరిగింది. ఈ గుర్తింపుతోనే కాకినాడ, కర్నూలు మరియు బళ్ళారిలో కూడా ఎన్వీఎన్లు స్థాపించి తల్లిదండ్రుల ఆదరణ పొందగలుగుతున్నాయి. ఈ 10 సంవత్సరాల ప్రస్థానంలో ఈ విద్యావ్యాప్తికి కారకులైన అధ్యాపకులు మాత్రమే నలందకు ఆస్తులని చెప్పుకోవడానికి గర్విస్తున్నాం. మరి ఈ 10 సంవత్సరాల సంబరాలు జరుపుకుంటున్న ఈ తరుణంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, యాజమాన్యం కలిసి వారిని కరతాళ ధ్వనులతో అభినందించవలసిందిగా కోరుకుంటున్నాను. గివ్ ఏ బిగ్ క్లాప్ ప్లీజ్ స్టూడెంట్స్. I personally thank Principal Gayatri Madam, Vice Principal Sirisha Madam and HODs of different departments. My dear teachers, not name by name, I congratulate all of you and thank you for the relentless effort that you have been putting for the welfare of our children. నలందకు ఆస్తి అధ్యాపకులైతే మా విద్యా సంస్థలపై తల్లిదండ్రులకున్న మక్కువకు కారణం ఈ అధ్యాపక డైరెక్టర్ల ద్వారా ఈ సంస్థ ఎంచుకున్న సిద్ధాంతాలు. ఈ సిద్ధాంతాలను అమలు చేయడంలో పాటించే నియమాలు, ఎంతో శ్రమ కోర్చి విద్యకు నిజమైన విలువలు పెంపొందించడంలో మా పాత్ర మేము పోషిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ప్లే స్కూల్ నుండి పీజీ వరకు విద్యను ప్రమోట్ చేయడంతో పాటు ఇండియాలో అత్యుత్తమమైన ఐఐటి పరీక్షలో నేషనల్ లెవెల్ ఓపెన్ కేటగిరీలో 2వ ర్యాంకు మన రోడ్లోనే ఉన్న నలంద ఐఐటి క్యాంపస్ నుండి పి అరుణ్ అనే విద్యార్థి ద్వారా పొందగలగడం ఇప్పటి వరకు మన రాష్ట్రంలో మరి ఏ ఇతర విద్యా సంస్థ సాధించలేని విజయం అని చెప్పగలం. అంతేకాక
2008 ఐఐటి పరీక్షలో అంటే రేపు జరగబోయే పరీక్షలో కూడా ఈ క్యాంపస్ నుండే వై శిశిర్ మరియు ఎం మనోజ్ అనే విద్యార్థులు నేషనల్ లెవెల్లో ఓపెన్ కేటగిరీలో 20 లోపు ర్యాంకులు సాధించబోతున్నారు అని తెలియజేస్తున్నాం. ఇది కేవలం ఐఐటి క్యాంపస్లో ఉన్న 65 మంది విద్యార్థుల్లో ఇద్దరు సాధించబోయే ర్యాంకులు అని చెప్పగలగడం మేము అందించే క్వాలిటీ విద్యపై మాకున్న గట్టి నమ్మకం. అయితే విలువైన విద్యను అందించడమే కాకుండా ప్రమోషన్ యాక్టివిటీ పేర అనైతిక విద్యా విధానాలను ప్రోత్సహిస్తున్న వారిని మొదటి నుండి ఖండిస్తున్న నలంద యాజమాన్యం ఆ విధానాలను అనుసరిస్తే తప్ప మనుగడ లేని ఇంటర్ విద్యకు దూరంగా ఉండాలని నిర్ణయించడం జరిగింది. అయితే నలంద ప్రస్థానం ఒక నిత్య నూతన యాత్ర. విలువైన విద్య, నమ్మిన సిద్ధాంతాలు నలందకు బలమైన పునాదులు. ఈ ప్రయాణంలో భాగంగానే వచ్చే విద్యా సంవత్సరం నుండి గుంటూరు మరియు వైజాగ్లో నలంద విద్యానికేతనలు స్థాపించడంతో పాటు నాగార్జున విశ్వవిద్యాలయం వెనుక 35 ఎకరాల క్యాంపస్లో ఇంజనీరింగ్, ఎంబీఏ అండ్ ఎంసీఏలను కూడా ప్రారంభిస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. మరి ఈ 10 సంవత్సరాల యాన్యువల్ డే సందర్భంలో ఈ ఫంక్షన్లో ముఖ్య పాత్ర వహిస్తున్న మన విద్యార్థులు. Now let me say a few words to my outgoing students who have completed their education and preparing for their board exams. I wish you all the best for your exams, my children. I am sure you are so confident that you can face the exams, but I feel that you might be thinking and probably worrying about your future career. You know that India is developing rapidly. Today, India is seen as a hub of human resources by the entire world. In spite of that, there is so much unemployment in India. The reason is not lack of employment opportunities. There are plenty of opportunities. Then why some people are becoming unemployed? It is only due to lack of certain skills which are called employability skills. Now, let us see what are employability skills. These are the skills that the organizations are looking for in their employees. If you, as an individual, want to become an employable candidate, you must acquire problem-solving skills, communication skills, social skills, skills required to tackle competitive exams like IIT, AIEEE, National Olympiad, etc. Along with this, you must also inculcate good qualities like taking initiative, adapting yourself to any kind of environment, self-discipline, obedience, taking responsibility. Being a Nalandan, once you acquire these skills, you not only excel in academic pursuit, but also lead life successfully. With these employability skills, you will receive lots of praises. Everybody loves you. Everybody follows you. In a nutshell, you become a role model to others. You may feel these employability skills are to be attained only by the outgoing students, but I can say the intensive practice of getting these employability skills must be started right from the childhood at all the levels and classes of schooling. It paves a way for your bright future. But there is every possibility that somebody who is in 4th and 5th class may feel that it is too early to acquire employability skills. But to acquire these skills, one must start at an early age. Simply concentrating on getting more and more marks will not make you reach your goal. That is why NVN is emphasizing on all-round development, which includes employability skills plus life skills. Our wish to make you an all-rounder will be fulfilled only when you start thinking in these lines. I believe that my students will make me feel happy